వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని భగత్ సింగ్ కాలనీలో సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర 3వ రోజు పట్టణ అధ్యక్షులు పోతంశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ కాలనీ వాసులు సిపిఎం మహిళా అధ్యక్షురాలు కప్ప సుజాతమ్మ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా మేము ఈ కాలనీలోనే నివాసం ఉంటున్నామన్నారు. బుచ్చి చైర్పర్సన్ సుప్రజమ్మ, మీరు ఇచ్చిన మాట ఇప్పటికైనా నిలబెట్టుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ పూడిక తీయడం కోసం పెద్ద పెద్ద చెట్లను కూడా కొట్టివేసి పూడికలు మాత్రమే తీశారు, కానీ కాలువకి ఇరువైపులా రివిట్మెంట్ మాత్రం కట్టించలేదన్నారు. ఇక్కడ నిర్వహించే ప్రజలందరూ ఏదో ఒక కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఉండే ఈ కాలనీలో కాలువకు రివిట్మెంట్ లేకపోవడంతో ఎంతోమంది పిల్లలు కాలువలో పడి గాయాలైన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయన్నారు. వర్షాకాలంలో అయితే బండల మీదకి నీరు చేరి ఆ నీటిలో చెత్తా చెదారం, వాటితో పాటు పాములు వంటివి ఇళ్లలోకి వచ్చిన సంఘటనలు కూడా జరిగాయన్నారు. చైర్పర్సన్ సుప్రజమ్మ, ఇప్పటికైనా మా సమస్యను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి రివిట్మెంట్ పనులు పూర్తి చేస్తారని కాలనీవాసులు కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు దత్త కోటయ్య, కొమ్మి శ్రీనివాసులు, సిపిఎం నాయకులు ఎస్కే ఖాదర్ బాషా, మహిళలు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. నా పేరు సుజాతమ్మ. ఈ భగత్ సింగ్ కాలనీ పట్టణంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. ప్రతిసారి మేము కాలువ కడతామని చెప్తానే ఉన్నారు, కాలువ కడతానని చెప్తానే ఉన్నారు, కానీ కట్టట్లేదు. కానీ డబ్బులు మట్టుకు శాంక్షన్ అయిందని అంతకుముందు ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు. అప్పటి నుంచి ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నాం, కడతాము అని కొద్దిగా చెట్లు కూడా కొట్టేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కట్టలేదు. మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినా కానీ మమ్మల్ని గురించి కాలువ గురించి పట్టించుకోరు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, అది కాలువలో పడిపోతారని భయంగా ఉంది. కానీ ఇదిగో కడతాం, అదిగో కడతాం అవుతుంది. దయచేసి కట్టమని మిమ్మల్ని కోరుతున్నాము. సుప్రజ మేడం గారు, ఇదే మా కోరిక. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు పైకల్లా మా బండల కాడికి వస్తున్నాయి నీళ్ళు. అవతల నుంచి ఇవతలకు రావాలన్నా కానీ భయం. ఆ కాలంలో నుంచి పాములు కూడా వస్తున్నాయి. ఆ వర్షం నీళ్ళకి ఎక్కడెక్కడ పాములు వస్తున్నాయి. వాటి గురించి కూడా భయపడతానే ఉన్నాం. మేము కూడా పైన బండల వరకు నీళ్ళు వచ్చేస్తాం. ఎక్కడ ఇళ్ళకి వస్తాయేమో పాములు అని భయంగా ఉంది. మేము ఏదన్నా చెప్పి పంపిస్తే కాలం ఊరికాక లోడినట్టు లోడి అదే పూడికిలాగా తీసేసి వెళ్ళిపోతున్నారు కొక్కులేస్తూ. అంతేగాని కాలువ మట్టుకు కట్టట్లేదు. కాలువ కట్టాలని మేము కోరుతున్నాం. మొన్న ఎక్కువ వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ వర్షాలకి ఇళ్ళ దాకా వచ్చేసాయి నీళ్లు కూడాను. అంతకుముందు సుప్రజ మేడం చెప్పే ఉన్నారు కాలువ కట్టిస్తామని. వర్షాకాలం అయితే మరీ ఎక్కువ నీళ్లు లోపలికి వస్తున్నాయి. ఆ లోపలికి వచ్చినప్పుడు మేము కూడా ఇళ్ళల్లో ఒక వర్షం అప్పుడైతే రెయిన్బో స్కూల్లో కూడా పడుకోన్నాం మేము. పెద్ద వర్షాలకి ఒకసారి కూడా వెళ్ళిపోయాము. అది మరీ ఎక్కువ తుఫానప్పుడు వెళ్ళున్నాము. అంత ఇది లేకుండా మీరు మా అందరూ దయచేసి దయవుంచి ఎమ్మెల్యే గారికి చెప్పి మాకు కాలువ కట్టియాలని మేము కోరుతున్నాం.